Hello Hyderabad, welcome back to the channel once again. Time is around 5:40 in the morning. Foggy weather, 28 degrees in the morning, little humid. Heading to the office in the early morning. మార్నింగ్ షిఫ్ట్ అయితే ఈరోజు వెళ్తున్నా అనమాట. డైలీ కొంచెం లేట్గా వెళ్తున్నా, లేదంటే బాగా ఎర్లీగా వెళ్తున్నా ఆఫీస్కి. ఈరోజు మాత్రం గోయింగ్ లిటిల్ లేట్. ఆల్రెడీ thumbnail చూసింటారు, వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇట్స్ a big day for my colleague Sujay. He's taking his new bike today. నాకు yesterday night సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసిండు. జస్ట్ వన్ టుమారో వీఆర్ టేకింగ్ ఎ న్యూ బైక్ తీసుకొని వచ్చేసాను ఆఫీస్కి. విల్ గో అండ్ టేక్ ద డెలివరీ ఆఫ్ అవర్ బైక్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఆఫీస్ అని చెప్పిండు. లోన్ ప్రాసెస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి, డౌన్ పేమెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. క్యాచ్ యు గైస్ దేర్ ఇన్ ద ఆఫీస్ డైరెక్ట్లీ. 2000 years later. Done with the office session today. మా వాడు ఉన్నాడు వెనకాల, సుజయ్ గారు. వీఆర్ హెడింగ్ టు రాయల్ ఎన్ఫీల్డ్ షేక్పేట్ to do the PDI first and then accept the bike, sign the papers, bike prepare అయిపోతుంది, then we'll take the delivery. That's the plan for now. Catch you guys there at the showroom directly. చేస్తున్నాం పీడిఐ. అయితే ఫస్ట్ స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయా, తర్వాత చెక్ చేసిన తర్వాత బైక్ గోస్ ఫర్ వాషింగ్, దెన్ విల్ ఫైనలైజ్. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ విల్ బి డన్ ఆఫ్టర్ వాషింగ్. బాగా వర్షం పడింది హైదరాబాద్లో, నాకు తెలిసి ట్రాన్స్పోర్టేషన్ తర్వాత బై రోడ్ వచ్చి ఉంటుంది కదా, అక్కడ కొంచెం బురద పడి ఉంటుంది. కలర్ వాజ్ లైక్ వెరీ న్యూ అనమాట. వైట్, ఎల్లో, బ్లూ, గ్రీన్, లిటిల్ డిఫరెంట్ కలర్ ఇన్ ద రాయల్ ఎన్ఫీల్డ్. అండ్ ఇది వచ్చేసి 2025 మోడల్. ఇంతకుముందు మోడల్ 25 మోడల్. ఇంతకుముందు హంటర్లో ఇక్కడ ఎల్ఈడి రాకపోతుండే, బట్ ఇక్కడ ఈ హంటర్లో వచ్చేసి ఎల్ఈడి వచ్చింది. అండ్ దిస్ ఏంటి ట్రిపుల్ నావిగేషన్. ఓకే, దిస్ న్యూ ఫ్యూచర్ హాస్ హ్యాడెడ్. ఇంతకుముందు మా ఫ్రెండ్ వెంకట్ అని ఉంటాడు, ఆయన దానిలో మాత్రం కంప్లీట్గా ఇది ఒకటి మాత్రమే ఉండేది. దిస్ హాస్ యాడెడ్ బ్లూటూత్ కనెక్టివిటీతో. ఇట్ షోస్ అస్ ద గైడెన్స్ ఫర్ నావిగేషన్. అదంట స్టోరీ. బాగానే ఉంది బైక్ అయితే. నో స్క్రాచెస్ ఐడెంటిఫై యాజ్ ఆఫ్ నో. అండ్ బాగా డీప్గా చెక్ చేస్తే ఏమైనా దొరుకుతాయి. పీడిఐ అయితే అయిపోయింది. నో డ్యామేజ్ ఐడెంటిఫికేషన్స్ ఫౌండ్ ఇన్ ద పీడిఐ. అండ్ సుజయ్ వాళ్ళ పేరెంట్స్ అయితే వచ్చేసారు. సుజయ్ గారి డ్రీమ్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ చేతుల మీదుగా బండి తీసుకోవాలి, పేమెంట్ కూడా చేయాలనేది. వాడి ఫస్ట్ బైక్ ఫాదర్ వచ్చి పేమెంట్ అయితే చేసేసాడు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద పేపర్ వర్క్ టు బి డన్ అండ్ బైక్ ఈస్ రెడీ అవుట్ సైడ్. నో వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్సరీస్. అంతే కదా, యాక్సరీస్ ఏం తీసుకోవట్లేదు కదా. అదే యాక్సరీస్ అయితే ఏం తీసుకోవట్లేము బికాస్ prices are little high when compared to the other markets. Just waiting for the bike delivery, waiting for the paperwork to be done, and then we'll take the delivery, head home. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వన్స్ అగైన్. చూస్తున్నారు కదా నా లెఫ్ట్ సైడ్లో అమరవీరుల స్తూపం, దీపం, అండ్ రైట్ సైడ్లో బురుగుల రామకృష్ణ భవన్. ఈ ప్లేస్ వచ్చేసి
సెక్రటేరియట్ అనమాట. జస్ట్ హెడింగ్ హోమ్, డన్ విత్ ద డెలివరీ అండ్ డన్ విత్ ఆఫీస్. మార్నింగ్ హాఫ్ డే సెషన్ ఆఫీస్ అయిపోయింది అండ్ డెలివరీ కూడా అయిపోయింది. ఐ ఫెల్ట్ ఎక్సైటెడ్. సుజయ్ ఇస్ ఫీలింగ్ హ్యాపీ. డన్ విత్ బైక్ డెలివరీ అండ్ ఐఎమ్ హెడింగ్ హోమ్. రాంగ్ టైం అంటే రాంగ్ టైంలో బయటికి వచ్చిన 5:15కి అట్లా షేక్పేట్ నుంచి. ట్రాఫిక్ అయితే చింపి పడేస్తుంది. పొద్దున వచ్చినప్పుడు మంచి చిల్ అవుతూ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చిన. అసలు ట్రాఫిక్ లేదు. యావరేజ్ ఎక్కడా 60-65 తగ్గలేదు. ఇప్పుడు నా బండి 40 కూడా క్రాస్ అవ్వట్లేదు. బ్యాడ్ లక్ అంటే అలా ఉంటుందేమో మరి. బ్యాడ్ టైంలో బయటకు వచ్చాం కాబట్టి. రోజు ఆఫీస్కి క్యాబ్లో వెళ్తున్నాం కాబట్టి అక్కడ పెద్ద నాకు ఇదేం అనిపించలేదు. సో ఇప్పుడు బైక్ నడిపిస్తుంటే మాత్రం దూరం తిరుగుతుంది. అసలు రోజు ఎలా వచ్చిపోతున్నారు బాబు వచ్చే వాళ్ళందరూ అనిపిస్తుంది. అండ్ డ్రైవర్లు ఎలా వెళ్తారు. బిగ్ హ్యాట్స్ ఆఫ్ టు ద క్యాబ్ డ్రైవర్స్ అగైన్. లాస్ట్ వీడియోలో కూడా నేను డ్రైవర్స్ గురించి మాట్లాడింటా, క్యాబ్ డ్రైవర్స్ గురించి. బిగ్ హ్యాట్స్ ఆఫ్ అని. కొంతమంది డ్రైవర్లు ఏం చేస్తుంటారంటే ఎక్కువ సంపాదన కోసం ఇట్లా బ్యాక్ టు బ్యాక్ స్ట్రిప్స్ చేయించుకొని యాక్సిడెంట్లకు వాళ్ళే కారణం అవుతుంటారు. ఐ డోంట్ లైక్ దట్. అలాంటి చేయొద్దని అందరు డ్రైవర్కి చెప్తా. కొంతమంది డ్రైవర్ల వల్ల అందరు డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్స్ అంటే అదే పేరు వస్తుంది. సో డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్. సో హ్యాట్స్ ఆఫ్ టు ద క్యాబ్ డ్రైవర్స్ అగైన్. ట్రాఫిక్ చూడండి. రామకృష్ణ మట్ ఇందిరా పార్క్ మంచి అంటే మంచి ట్రాఫిక్. ఇక్కడ నుంచి కొంచెం ఖాళీగా ఉంటాయి రోడ్స్ అన్ని, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. బైక్ స్పెక్స్, వెన్ ఇట్ కమ్స్ టు ద బైక్ స్పెక్స్, 349 టిపికల్ 349cc రాయల్ ఎన్ఫీల్డ్ జే సిరీస్ ఇంజన్. ఇంతకుముందు రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్స్ అని వేరే ఉండేది. ఇప్పుడు ఈ జే సిరీస్ ఇంజన్. జే సిరీస్ ఇంజన్స్కి అండ్ ప్రీవియస్ ఇంజన్స్కి డిఫరెన్స్ ఏంటంటే వైబ్రేషన్ కెపాసిటీ, వైబ్రేషన్స్ హెస్ గాన్ డౌన్ వెరీ డ్రాస్టికలీ. అండ్ ఇంజన్ అయితే చాలా రిఫైన్డ్ ఇంజన్ అని చెప్పొచ్చు. ఫ్యూయల్ ఇంజెక్టెడ్ BS6 phase 2 అండ్ పొల్యూషన్ స్టాండర్డ్ నామ్స్ BS6 phase 2 స్టాండర్డ్ నామ్స్, పొల్యూషన్ స్టాండర్డ్ నామ్స్ ప్రకారం డిజైన్ చేసిరని చెప్పొచ్చు. ఇట్ ప్రొడ్యూసెస్ అరౌండ్ 17 horsepower if I'm not wrong, and top speed is around 120. Being a cafe racer, 120 is good speed for that bike. 350cc. Royal Enfields ఏంటంటే they're not like super bikes. They are just like what you can ride them with comfort and without any stress. Royal Enfield engines are made like that. ఇప్పుడు సూపర్ బైక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ R15 లేదంటే ఇట్లా MT-15 అని ఆ కేటగిరీ 150cc సెగ్మెంట్లో. అండ్ అదే కేటగిరీలో నా NS160 వస్తుంది. నాది NS160 కాదు బయట, నాది NS200. ఆ కేటగిరీ వస్తే ఇవన్నీ లిటిల్ డిఫరెంట్ అండ్ అసలు కంపేర్ చేయలేని బైక్స్. ఇంకొకటి రాయల్ ఎన్ఫీల్డ్లో వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ ద షోరూమ్ ఇస్ దే ఆర్ బ్యాంగింగ్ అస్ లైక్ ఎనీథింగ్ ఫర్ యాక్సరీస్. ఇంజన్ గార్డ్ ఉంటుంది కదా, ఇంజన్ గార్డ్ అండ్ సమ్ గార్డ్ ఆర్ టుగెదర్ ఆల్మోస్ట్ 6,000-6,300. అదే రామ్కోట్కి వెళ్ళిపోతే మంచి 1,500-1,600లో వచ్చేస్తాయి. దే మైట్ బి జెన్యూన్. రాయల్ ఎన్ఫీల్డ్ స్పేర్ పార్ట్స్ మైట్ బి జెన్యూన్, బట్ దే ఆర్ నాట్ వర్త్ ద కాస్ట్ అని నేనైతే చెప్తా, పక్కా చెప్తా. ఎందుకంటే అస్సలు 6,000 వర్త్ అస్సలు కానే కాదు అవి. అసలు చూస్తే కూడా అంత వర్త్ అనిపించలేదు నాకు. ప్రోడక్ట్ చూస్తే ఇలా వర్త్ అనిపించాలి. జస్ట్ లైక్ ట్రాంప్ యాక్సరీస్ స్పీడ్ 400 డెలివరీకి నేను ఒకసారి వెళ్ళినప్పుడు చూశాను అనమాట. యాక్సరీస్ ఎంత ప్రీమియం ఉంటాయో. దేర్ గేర్ వాజ్ లైక్ నెక్స్ట్ లెవెల్. ఐఎమ్ గెటింగ్ అ కాల్ నోటిఫికేషన్ ఇన్ ద వాచ్. ఎంటీ రోడ్స్, బ్యూటిఫుల్ వెదర్ ఆఫ్ హైదరాబాద్, బస్ భవన్ ఆన్ మై లెఫ్ట్. దాని పక్కనే సంధ్య ఇక్కడ వెనకాల ఉంటుంది. దాని ఆపోజిట్లో బావర్చి ఉంటుంది, ద ఫేమస్ హైదరాబాద్ బావర్చి రెస్టారెంట్. అది సంగతి. డన్ విత్ ద వర్క్. హ్యావ్ సమ్ వర్క్ లెఫ్ట్ ఓవర్. ఇంటికి వెళ్ళి వర్క్ ఫినిష్ చేసేసి ఐ నీడ్ టు ఎడిట్ దిస్ వీడియో, అప్లోడ్. కొన్ని ఫొటోస్ ఉన్నాయి సుజయ్ గారి నా ఫోన్లో. ఐ నీడ్ టు సెండ్ దోస్ ఫొటోస్ ఫస్ట్. అప్పుడే అడిగిన ఫొటోస్ పంపాను. ఐ సెడ్ ఐల్ గో హోమ్ అండ్ ఐల్ send you the photos అని చెప్పిన. అదన్నమాట స్టోరీ. అండ్ that's it for today's video guys. Hope you have enjoyed this delivery video. If yes, do like, share, subscribe and stay tuned to the channel until the next video comes. Your Kanna Reddy signing off from Hyderabad.